గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ప్రశాంత్ కిషోర్ గారు అన్నారు కదా జగన్ గారు ఓడిపోతున్నారని. దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయాక 2012లో ఎలక్షన్కి వెళ్ళారు. ఆయనకి 15 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఒకటి పరకాల, 2 నరసాపురం, 1 రామచంద్రపురం, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురే నగ్గారు. కానీ 2014 వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ప్రభావం అండ్ రాష్ట్రం విడిపోయింది. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయ్యారు. అలాగే 2019 వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు విపరీతంగా బయట తిరిగారు. అలాగే జనాల్లో సానుభూతి ఉంది, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి అని ఆలోచించి ఛాన్స్ ఇచ్చారు. అలాగే 2024 వచ్చేటప్పటికి 2019లో జగన్ గారికి ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ ఆయన బీహార్లో పార్టీ పెట్టిన అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఈ మధ్యకాలంలో జగన్ గారు ఓడిపోతున్నారు అన్నారు. దానికి గల కారణం ఓన్లీ సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి. రాజధాని ఆయన కట్టారు, ఈయన ఇంకా దాన్ని అలా వదిలేశారు. ఆయన వైజాగ్ రాజధాని అంట మొదలెట్టారు. అలాగే ఒక్కొక్కళ్ళు నేను ఇవ్వను, నేను చేయను అంటే ఒకళ్ళు చేసిన పని ఇంకొకళ్ళు కంపల్సరీ చేయాలి. చేయనంటే జనాలకు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఒకళ్ళు బిల్డింగ్ కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, బీజేపీ వాళ్ళు కూడగొట్టేస్తుంటే కుదరదు. ఎందుకంటే అది దేనికి కట్టారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు రాజధాని చంద్రబాబు నాయుడు కట్టారు, మనం కట్టను అంటే కుదరదు. అలాగని వైజాగ్లో ఏమన్నా ప్లస్ అయిందంటే వైజాగ్లో అంతా మైనస్ అయి ఉంది. అలాగే ఈవెన్ చెప్తున్నాను కదా, ఈ గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు మిట్ట మేధావులు అంటారు. వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తే వాళ్ళు విజయం సాధిస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళినా సరే చాలా గౌరవిస్తుంటారు. ఈస్ట్ వెస్ట్ ఏంటంటే తీర్పట్టి అంటారు. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు ఇవన్నీ ఆలోచించి అలా అభివృద్ధి ఏమీ జరగలేదు అన్న ఉద్దేశంతో ఆయన నగ్గితే నా మీద పేడ కొట్టండి, ఆయన నగ్గితే పేడ కొట్టండి నా మీద, నేను చెప్పిన తప్పు అవుతే నిజం అవుతే ఆయన మీద పేడ కొట్టండి అని చెప్పారు. అంటే ఆయన అంత క్లారిటీగా ఉన్నారు. అంటే ఎవరు విజయం సాధిస్తారో జూన్ 4 తర్వాత తెలుస్తుంది. కానీ ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఓటమి పాలు తప్పదు అన్నారు.